రోజు రోజుకి ధరలు పెరుగుతుండటంతో బంగారంపై దొంగల ఫోకస్ ఎక్కువైంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనుకుంటున్నారో ఏమో కానీ ఇండ్లు, షాపులు తాళాలు పగలగొట్టి లక్షల విలువైన గోల్డ్లు చోరీ చేస్తున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బంగారు షాపు తాళాలు పగలగొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లటం కలకలం రేపింది. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్గీష్ జ్యువెలరీ షాప్ లో బంగారు ఆభరణాలను తయారు చేస్తుంటారు. ఎప్పటిలానే ఉదయం షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన ఓనర్లు షట్టర్ తాళం పగలగొట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు. లోపలికి వెళ్లి చూసేసరికి తయారు చేసి ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంగారు ఆభరణాల కార్మికులు ఈ షాపులో పనిచేస్తున్నట్లు ఓనర్లు తెలిపారు. దీంతో ఇది తెలిసిన వారి పనే కావచ్చు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు బ్యాగ్తో వెళ్లిపోతున్న దృశ్యాలు గుర్తించారు. కేసు నమోదు చేసి బ్యాగ్తో పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇక మోండా మార్కెట్లోని జర్గీస్ జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరైతే వ్యక్తి కనిపించారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో నిందితుడిని చాలా క్లియర్ గా గుర్తించారు పోలీసులు. అయితే నిందితుడిని పట్టుకోవడానికి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి ఈ యొక్క దుండగుడి ఈ యొక్క చోరీ కూడా పాల్పడ్డాడు. మొత్తానికి చూస్తే సికింద్రాబాద్ యొక్క మోండా మార్కెట్ వద్ద జర్గీస్ జ్యువెలరీ షాప్ లో యొక్క సొమ్ముల తయారీ కేంద్రంలో యొక్క చోరీ కూడా పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు షాపుకు సంబంధించిన సిబ్బంది ఆధారంగా సీసీ ఫుటేజ్ తో పోలీసులు నిందితులను కూడా గుర్తించారు. అయితే త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా పంపించారు. ఈ యొక్క నిందితులకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా సూచించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికైతే మరి త్వరలో నిందితులను పట్టుకుంటాం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎందుకంటే నిందితులు గతంలో కూడా చోరీలకు పాల్పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసుల వద్ద కూడా హిస్టరీ ఉంది కాబట్టి చాలా ఈజీగా నిందితులను పట్టుకుంటారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసుల వర్షన్ కూడా వినిపిస్తుంది. త్వరలో ఈ కేసును ఛేదిస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, మరి జ్యువెలరీ యాజమాన్యం ఎవరిపైన అనుమానం వ్యక్తం చేసిందా? అంటే ఇంతకు ముందు అందులో వర్క్ చేసే వాళ్ళ గురించి ప్రస్తుతం మాత్రం ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు తమకు సొమ్ములు కావాలి, బంగారు ఆభరణాలు కావాలంటూ కూడా లోపలికి వచ్చారు. దాని తర్వాత కొన్ని బంగారు ఆభరణాలు చూసిన దాని తర్వాత ఒక్కసారిగా వెతికెళ్లిపోయిన పరిస్థితి కూడా చూసాము. అయితే దీన్ని గమనించిన వెంటనే అతని ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందించాము. అయితే పోలీసులు మాత్రము అతన్ని ఐడెంటిఫై కూడా చేశారు. ఐడెంటిఫై చేసి త్వరలో పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అతని గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి త్వరలో పట్టుకోవడానికి చాలా సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఇక జ్యువెలరీ షాప్ లో సంబంధించిన నిందితులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.